ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక కొత్త యుద్ధ క్షేత్రంలా మారిపోతుంది. ఇంతకీ ఈ యుద్ధ క్షేత్రంలో డ్రోన్‌లతో దాడులుండవు. మిస్సైళ్ళతో దాడులుండవు. అలాగే యుద్ధ ట్యాంకర్‌లతో కూడా దాడులుండవు. మరి దేనితో దాడి చేస్తారు? అల్గారిథమ్స్‌తో దాడి చేస్తారు. యెస్, మీరు వింటున్నది నిజమే. అల్గారిథమ్స్‌తో దాడులు చేస్తారు. రాబోయే కాలం అంతా ప్రపంచం మొత్తం యుద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చేస్తాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎవరికైతే నియంత్రణ ఉంటుందో, ఎవరికైతే పట్టు ఉంటుందో, ఆ దేశం మాత్రమే ప్రపంచం మొత్తాన్ని శాసించగలదు. ఇక్కడ అమెరికా ఏం చేస్తుంది? తనకున్నటువంటి టెక్నాలజీతో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మరి చైనా తన దగ్గర డేటా ఉంది అనే ఒక ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఈ 2 దేశాల మధ్య ఒక దేశం, మన దేశం చాలా స్పీడ్‌గా జెట్ స్పీడ్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తుందనమాట. అయితే ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాఫ్ట్‌వేర్ మీద ఏమైనా కాంపిటీషన్ జరుగుతుందా అంటే కాదు, కాదు. ఇక్కడ వాళ్ళ దేశాల కోసం, వాళ్ళ సర్వైవల్ కోసం చేసేటువంటి యుద్ధం అన్నమాట ఇది. మరి ఒక్కసారి చరిత్రలోకెళ్దాం. చరిత్రలో ఏంటంటే ప్రతిసారి ఒక కొత్త శక్తి వస్తున్నప్పుడు, ఆ కొత్త శక్తిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే ప్రపంచ నంబర్ 1గా ఉన్నారు. ఎగ్జాంపుల్‌గా ఫస్ట్ ఆయిల్. ఆయిల్ ఏ కంట్రీ అయితే పట్టుకుందో ఆ కంట్రీ కొన్నాళ్ళు శాసించింది. ఆ తర్వాత ఆయుధాలు. ఆయుధాలని ఏ కంట్రీ మీద అయితే పట్టుందో ఆ కంట్రీ శాసించింది. ఇప్పుడు డాలర్. డాలర్ మీద ఏ కంట్రీకైతే పట్టుంటుందో ఆ కంట్రీ ఇప్పుడు శాసిస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త శక్తి ఏంటి? డేటా. ఈ డేటా మీద ఎవరికైతే పట్టుంటుందో రాబోయే కాలంలో ప్రపంచం మొత్తం ఆ కంట్రీ కింద ఉండాల్సిందే. ఇక్కడ డేటా గురించి మాట్లాడుతున్నాను కదా! ఇక్కడ చూడండి ఎలా ఉంటుందంటే ఈ డేటా మనం ప్రతిరోజు ఫోన్‌లో చూసేటువంటి వీడియోస్ అయ్యుండొచ్చు, మనం చేసేటువంటి సంభాషణలు అయ్యుండొచ్చు, మనం ఆన్‌లైన్‌లో ఉంటున్నటువంటి ప్రవర్తన అయ్యుండొచ్చు, అలాగే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అయ్యుండొచ్చు. ఇవన్నీ కలిపి ఒక దేశానికి కావాల్సినటువంటి క్రియాత్మకమైనటువంటి, వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్‌ని డిసైడ్ చేస్తాయి. అదేంటి? మనం మాట్లాడేటువంటి మాటల ద్వారా దేశానికి ప్లాన్ ఎలా ఎళ్తుందనే డౌట్ అయితే వస్తుంది గదా! క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఒక దేశం మరొక దేశం మీద దాడి చేయాలంటే ఒక పక్కా ప్లాన్‌తో చేయాలి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఈ దాడులు కూడా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చేస్తాయి అనుకున్నాం గదా! అది ఎలా అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని ఆర్థిక వ్యవస్థల మీద దెబ్బ కొడతాయి. బ్యాంకింగ్ వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది. కమ్యూనికేషన్ నెట్వర్క్‌ని నాశనం చేయగలవు. సైబర్ సెక్యూరిటీని బ్రీచ్ చేయగలవు. సో, ఇక్కడ చూడండి ఇయన్నీ చేయాలంటే కావాల్సిందేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, కాబట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంటికి కనిపించకుండా ఒక దేశానికి ఒక రక్షణ కవచంలాగా, డిజిటల్ రక్షణ కవచంలాగా ఉంటుందన్నమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో టాప్ క్లాస్ కంట్రీస్ ఏమున్నాయి? 3 కంట్రీస్ ఇప్పుడు చాలా స్పీడ్‌గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తున్నాయి. మొదటిది అమెరికా, రెండోది చైనా, మూడోది మన ఇండియా. అయితే అమెరికా ఇప్పుడు ఏం స్ట్రాంగ్? అంటే అమెరికాని ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్‌లో పెట్టడానికి గల కారణాలేంటి? చూద్దాం. ఇక్కడ అమెరికా ఏం చేస్తుంది? అమెరికా దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి చిప్స్ ఉన్నాయి. ఈ సెమీ కండక్టర్ చిప్స్ అనుకున్నాం గదా! ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ చిప్స్ ఉన్నాయి. ఇంకొకటేంటి? ఈ అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి కంపెనీలున్నాయి. సో, ఇది అమెరికా యొక్క స్ట్రెంగ్త్. మరి చైనా స్ట్రెంగ్త్ ఏంటి? చైనా ఏం చేస్తుందంటే ఈ భారీగా డేటాని కలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు తన ఆయుధంగా పెట్టుకుంది. ఇంకొకటేంటి? భారీగా చైనా ప్రభుత్వమే డైరెక్ట్‌గా భారీగా పెట్టుబడులు పెడుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఇకపోతే ఇంకోటేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్. ఈ సర్వైలెన్స్‌లో చైనా ఈస్ ద నంబర్ 1 ప్లేస్ అనమాట. సో, అంత అగ్రస్థానంలో ఉంది చైనా. మరి మన ఇండియా దగ్గర ఏముంది? మన ఇండియా దగ్గర స్పెషల్ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఉంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకునేటువంటి నైపుణ్యం గలవారు మన భారతదేశంలోనే ఉన్నారు ఎక్కువగా. ఇక్కడ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అంతమంది. సో, అంత అద్భుతమైనటువంటి చాలా ఎక్కువ మంది హెవీ మ్యాన్ పవర్ ఎక్కడైనా ఉంది అంటే అది మన ఇండియాలోనే ఉంది. అమెరికా వాడి దగ్గర కంపెనీలు ఉండొచ్చు. చైనా వాడి దగ్గర డేటా ఉండొచ్చు. కానీ ఆ కంపెనీలు గానీ, డేటాను గానీ హ్యాండిల్ చేసి వర్క్ చేసేటువంటి విధానం, వర్క్ చేయగల కెపాసిటీ, ఆ హ్యూమన్ పవరు, ఆ హ్యూమన్ మెథడ్ అనేది మన దగ్గర ఉంది.
కాబట్టి ఇండియాకి అదే మెయిన్ అడ్వాంటేజ్. ఇకపోతే రెండో అడ్వాంటేజ్, ఇక్కడ మనం డిజిటల్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది కంటిన్యూషన్‌గా డెవలప్ చేస్తున్నాం. ఏంటంటున్నారు ఈ డిజిటల్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే, మనం యూపీఐ పేమెంట్స్‌ని కొన్ని సంవత్సరాల నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అలాగే డీజీ లాకర్ మన డేటాని సేవ్ చేసుకోవడానికి డీజీ లాకర్‌ని వాడుతున్నాం. అది కూడా కొన్ని సంవత్సరాలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇకపోతే మెయిన్ ఆధార్ ఐడెంటిటీ, అది కూడా ఆన్‌లైన్ సేఫ్టీ కోసం మనం పెట్టుకున్నాం. సో, ఇదొక పాయింట్. ఇకపోతే ఇలాగ మనం మనకున్నటువంటి నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకుంటూ ఈ అమెరికాతో, చైనాతో కంపీట్ అవుతున్నాం. అయితే అమెరికాతో, చైనాతో ఇంకా అడ్వాన్స్డ్‌గా కంపీట్ అయ్యి వాళ్ళని దాటి బీట్ చేసి మనం ముందుకెళ్ళాలంటే మనం ఏమి డెవలప్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ సెమీ కండక్టర్స్‌ని మనం దిగుమతి చేసుకోవడం తగ్గించుకొని, ఆటిల్ని మన దగ్గర డెవలప్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలి. సో, దానికోసమే మన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. 76,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇంప్లిమెంటేషన్‌కొచ్చింది అంటే మన ఇండియానే సెమీ కండక్టర్ హబ్‌గా మారుతుందనమాట. సో, ఇది మనకి చాలా చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఒక మొదటి మెట్టు. ఇకపోతే రెండో పాయింట్. ఇక్కడ ఈ భాషిని అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ని మన ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. ఏంటి ఈ భాషిని అంటే, ఇక్కడ మన దగ్గర సుమారు 140,00,00,000 మంది ప్రజలున్నారు. వీళ్ళందరికీ ఇంగ్లీష్ రావాలంటే రాదు. కానీ వీళ్ళందరినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలోకి తీసుకొచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసి, వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ భాషలో అర్థమయ్యేలాగా ఈ యాప్‌ని డిజైన్ చేస్తున్నారనమాట. సో, దానివల్ల ఏమవుతుంది? ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే కావాలి అంటే ఈ భాషిని అనే యాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట. సో, ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ మనకి. ఇకపోతే ఇంకొక మూడోదేంటి? ఇన్నోవేషన్ మోడల్. ఇక్కడ ఇన్నోవేషన్ మోడల్‌ని ఇండియా స్టార్టింగ్ నుంచి అవలంబిస్తుంది. ఏంటి? ఈ ఓపెన్ ఇన్నోవేషన్ మోడల్ ఏంటంటే, ఏ కంట్రీ అయినా సరే వేరే దేశాల్లో వాళ్ళు చేసినటువంటి ఇన్నోవేషన్ ఏదైనా ఉందంటే, అది కంపెనీస్ దగ్గరే పెట్టుకుంటుంది. కానీ మన ఇండియా అలా కాదు. ఇక్కడ ఓపెన్ ఇన్నోవేషన్ మోడల్ అనే ఒక కొత్త పద్ధతిని పెట్టుకొని, ఎవరైనా సరే కొత్తగా స్టార్టప్స్ చెయ్యొచ్చు, మీ ఇన్నోవేషన్స్‌ని ఇక్కడ చెయ్యొచ్చు, అది అందరికి ఉపయోగపడేలాగా ఉంటుందనే ఒక కొత్త మోడల్‌ని భారతదేశం ఇంట్రొడ్యూస్ చేసింది. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ధనికులకి, బాగా డబ్బున్న వాళ్ళకి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్, అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడాలి అనేది మన భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అనమాట. ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. ఈ పాయింట్‌లో ఈ రకాలుగా మనం డెవలప్ అయితే ఖచ్చితంగా ఈ అమెరికాని, చైనాని బీట్ చేయడానికి హెవీగా ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి వరకు బానే ఉంది. కానీ మరి అమెరికా, చైనా చూస్తూ ఉంటాయా? ఉండవు కదా! అయేం చేస్తాయి? కాంపిటీషన్‌ని ప్రెజర్ చేస్తాయి మనకి. ఇలా కాంపిటీషన్‌ని ప్రెజర్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళతో ఈక్వల్‌గా, వాళ్ళతో ఈక్వల్‌గానే ఉండాలి. అంటే ఒకేసారి మనం ఈ చైనా నుంచి గాని, తైవాన్ నుంచి గాని సెమీ కండక్టర్స్‌ని ఒకేసారి ఆపేయకూడదు. స్లోగా మన ప్రొడక్షన్‌ని పెంచుకుంటూ, ఇక్కడ దిగుమతి తగ్గించుకుంటూ అలా రవ్వాలి. అలాగే అమెరికా కూడా టెక్నాలజీని మనం ఒకేసారి ఆపేయకూడదు. వాళ్ళ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటూ, మన టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ ఎళ్ళాలి. అప్పుడు ఈ ఈక్వలిబ్రియం అనే దాంట్లో, ఈ వ్యూహంతో మన ఇండియా ఈ అమెరికాని, చైనాని బీట్ చేయగలుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఇక్కడ ప్రపంచం మొత్తం భూభాగాలుగా విభజించబడింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రపంచం మొత్తం దేశాల్ని కోడింగ్‌తో విభజిస్తుంది. ఈ కోడింగ్ ఈ దేశానికి, ఈ కోడింగ్ ఈ దేశానికి అని చెప్పి ఒక్కొక్క కోడింగ్ ఒక్కొక్క దేశానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇలాగా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఇక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం మారిపోయింది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం ఒకదానికొకటి కనెక్ట్ అవుతుంది. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వాలని చూస్తుంది. మరి ఆ నిర్వచనం ఏంటని చెప్పి మనం వెయిట్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందనేది. అయితే ఇక్కడ మీ అందరూ ఒకసారి ఆలోచించండి. భారతదేశం నిజంగా అమెరికాని, చైనాని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీట్ చేసి ఒక గొప్ప
స్థాయికి వెళ్ళి, మనమే నంబర్ 1 అనే స్థాయికి వెళ్ళి, ప్రపంచాన్ని శాసిస్తుందని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ డీప్ ఎనాలిసిస్ అనేది ప్రతిరోజు ఈ జియో పొలిటికల్ ఎనాలిసిస్ అనేది మీకు నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.